తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సమస్యపై కంటితుడుపు చర్యలు తీసుకుంది కేంద్రం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తో మిర్చి కొనుగోళ్లకు ముందుకొచ్చింది. కానీ క్వింటాల్కు 10,000 రూపాయలకు పైగా ధర అడిగితే కేంద్రం మాత్రం 5,000తో సరిపెట్టింది. కొనుగోళ్లపై కూడా పరిమితులు విధించారు. ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లేబర్కు 250 రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో పడుతుంది. ఇప్పుడు మేము తీసుకొచ్చారా 1500 క్వింటాల్ అంటే లేబర్ ఖర్చులు కాదు, ట్రాన్స్పోర్ట్ వెళ్తలేదు. ఇది మిర్చి రైతు ఆవేదన. ఇది మిర్చి రైతు ఆక్రోశం. కనీసం అది అమ్మద్దా అనేది ఎటు దిక్కులేని బతుకుతుంది. 6 గాలం శ్రమించిన పంటకు ధర దక్కకపోవడంతో రగులుతున్న మిర్చి రైతు కడుపు మంటలివి. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంటలు ఘాటు పెంచాయి. కష్టపడి పండించిన పంటకు కనీస ధర దక్కకపోవడంపై అన్నదాత కన్నెర్ర చేశాడు. ఆందోళనకు దిగాడు. దోపిడీపై ఎదురుతిరిగాడు. వేలకు వేల పెట్టుబడితో పంట పండిస్తే కనీస ధర ఇవ్వకపోగా మార్కెట్లో కొనుగోళ్లు ఆపేయడంపై కన్నెర్ర చేశాడు. గత కొద్ది రోజుల నుంచి సాగుతున్న మిర్చి రైతుల ఆందోళనలపై తెలుగు రాష్ట్రాలు అట్టుడికాయి. దీంతో కేంద్రం స్పందించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చిని కొనేందుకు ముందుకొచ్చింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్, ఖమ్మం మార్కెట్, గుంటూరు, ఒంగోలులోని మార్కెట్లలో మిర్చి ఆందోళన ఘాటు కేంద్రానికి తగిలింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనతో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైజ్ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో 1.22 లక్షల టన్నుల మిర్చి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ స్కీమ్ కింద మిర్చి ధర 5,000 ప్రకటించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అదనపు ఖర్చుల కింద మరో 1,250 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే మిర్చి పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో రెడ్ మిర్చి, దానిని కొనడం కోసం అవుతుందో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2 రాష్ట్రాల్లో ఉన్నట్టెక్క మిర్చి రైతులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5,000 రూపాయలేమో ధర, మద్దతు ధర, దాంతోపాటు 1,250 రూపాయలేమో ఈ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, దానికయ్యే ఖర్చులు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కేంద్రం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర ఎంతవరకు రైతులకు మేలు చేస్తుంది? ఓవైపు క్వింటాల్ మిర్చికి కనీసం 12,000 రూపాయల మద్దతు ధర కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 11,000 సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ లాంటి నేతలు ప్రభుత్వాలకు చురకలంటించారు. కానీ కేంద్రం ప్రకటించిన 5,000 రూపాయలు అదనపు ఖర్చులు ఏ మేరకు మిర్చి రైతు కన్నీరును తుడుస్తాయి? లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన అన్నదాతను అప్పుల ఊబిలో నుంచి గట్టెక్కిస్తాయి. రైతులే కాదు, కేంద్రం నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. 5,000 రూపాయల మ్యాక్సిమం ప్రైస్ పెట్టుకొని మీరు కొనండి, కొనిన తర్వాత నష్టం వస్తే 50% వేసుకుందాం అంటున్నారు. 5,000 రూపాయలు రైతుకు గిట్టుబాటు కాదు. గతేడాది కంటే ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. అయితే ధరలు మాత్రం అమాంతం పడిపోయాయి. సాగు పెరిగి ధరలు తగ్గిన సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రకారం కేంద్రం మద్దతు ధర కల్పిస్తుంది. ఈ స్కీమ్ ప్రకారం రైతుకు జరుగుతున్న నష్టంలో చెరిసగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. కానీ మిర్చి రైతులకు ఈ స్కీమ్ ప్రకారం ఇస్తున్న ధర ఏ మాత్రం సరిపోదు అన్నది రైతులు చెప్తున్న మాట. కనీసం ఖర్చులకు కూడా గిట్టుబాటు కావని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు పంటను అమ్మేసుకున్నారు. ఈ సమయంలో ఎంఐపీ ఇచ్చినా ఏం లాభమని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ యార్డ్ ఒకరోజు పనిచేస్తే 2 రోజులు సెలవులు. ఒకరోజు సెలవు గడిచిందంటే మర్నాడు పోటెత్తుతున్న మిర్చి బస్తాలు. ఇది గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలోని మార్కెట్ యార్డుల పరిస్థితి. ఒకవైపు పడిపోతున్న ప్రభుత్వ కొనుగోళ్లు, మరోవైపు పెరుగుతున్న దళారుల దందాలు వెరసి మిర్చి రైతుకు కనీసం కూలీ రేట్లు కూడా గిట్టుబాటు కావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి మార్కెట్లో మంటలు సెగ పుట్టించాయి. ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులు విధ్వంసానికి దిగితే ఏనుమాముల మార్కెట్ ముందు విపక్షాలు ధర్నాకు దిగాయి. దీంతో మార్కెట్ యార్డుల దగ్గర 144 సెక్షన్లు విధించారు. అటు ఏపీలోని ఒంగోలు, గుంటూరు మిర్చి మార్కెట్లోనూ అన్నదాతల ఆందోళనలు జరిగాయి. అటు రైతులకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఇప్పుడు కేంద్రం స్పందించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ధర కల్పించింది.
కేంద్ర నిర్ణయంపైన కొందరు పెద విరుస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పంటున్నారు. మిర్చికి సంబంధించి ముందస్తుగా ఇవ్వాల్సిన నివేదికలు ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు కమలం నేతలు. అమరావతి అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ బెటరని ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సింగపూర్ కంపెనీలతో ఒప్పందానికి సై అంది. కానీ స్విస్ ఛాలెంజ్ పై కొత్త రగడ మొదలైంది. కంపెనీలకు మేలు చేకూర్చే విధానం ఏపీకి ఎందుకంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి కాంగ్రెస్, వైసీపీలు. అటు స్విస్ ఛాలెంజ్ పై విమర్శలను ధీటుగా తిప్పికొడుతున్నారు ప్రభుత్వ పెద్దలు. రాష్ట్ర సర్కార్ స్విస్ ఛాలెంజ్ కు సై అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుస్ ఛాలెంజ్ అని వైసీపీ విమర్శిస్తుంటే సీఎం చంద్రబాబుపై నమ్మకం లేదంటోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో స్విస్ ఛాలెంజ్ పై అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏపీ రాజధాని అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియానికి అనుమతిచ్చింది ఏపీ సర్కార్. స్విస్ ఛాలెంజ్ విధానంలో కీరోల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్దే. దీని ఆధ్వర్యంలో మొత్తం 1691 ఎకరాలను 15 ఏళ్లలో 3 దశలుగా కన్సార్టియం డెవలప్ చేస్తుంది. అభివృద్ధి చేసిన తర్వాత అమ్మిన దాంట్లో 58-42 నిష్పత్తిలో లాభాల పంపకాలుంటాయి. దీనివల్ల ఖర్చు తక్కువ, ఉపయోగం ఎక్కువ అని ప్రభుత్వం చెప్తుంటే ఏపీని అమరావతికి తాకట్టు పెట్టినట్టే అని వాదిస్తున్నారు వైసీపీ, కాంగ్రెస్ నేతలు. దీంతో నేతల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. స్విస్ ఛాలెంజ్ మంచిదే అయినా చంద్రబాబు రహస్య ఒప్పందంతో ఇదంతా నడిపిస్తున్నారని చెప్తోంది కాంగ్రెస్. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తూ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాదు, ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. వాళ్ళ దోపిడీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్విస్ ఛాలెంజ్ కూడా కాదు, మీరు సింగపూర్లో చేసుకోవచ్చినటువంటి రహస్యమైనటువంటి ఒప్పందం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నామినేషన్ దట్ యువర్ గివింగ్. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏ ఒక్కటి పారదర్శకంగా జరగడం లేదు. ఇది ఒక ప్రభుత్వం జరపాల్సినటువంటి తీరు కాదు. ఎప్పుడో ఒకసారి ఇది భగ్గుమంటుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, అటు వైసీపీ కూడా ఇదే తరహా విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా రాజధాని పేరుతో ఏపీలో దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తోంది. కాంట్రాక్టులను సింగపూర్కు కట్టబెట్టడం వెనుక నిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అయితే ఆ విచారణను ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. వారికి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీల వెనక ఉంటూ దోపిడీ చేయడానికే ఈ కార్యక్రమం జరుగుతుందనేది నిర్దిష్టంగా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మేము చెప్తున్నాం. కాదు అంటే ఏ విచారణ వేయమనండి, విచారణలో నిజాలు నిరూపిస్తామని చెప్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలను అదే స్థాయిలో తిప్పికొడుతోంది ఏపీ సర్కార్. రాష్ట్ర విభజనకు కారణమైన నేతలు ఇప్పుడు రాజధాని నిర్మాణంపై అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమ. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, వైసీపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. రఘువీరారెడ్డి మంత్రిగా ముఖ్యమైన పిసిసి పదవి వాడు ఎరగబెడతా ఉన్నాడు. ఒక ఆయన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పక్కన సలహాలు ఇస్తా ఉన్నాడు బొత్స సత్యనారాయణ. ఒక ఆయన కాంగ్రెస్ లో ఉండి నెలకొకడు పంపిస్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి. వీళ్ళ మా గురించి విమర్శించేది, వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో ఒక రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి అంతర్జాతీయ సంస్థల్ని ఇవాళ సింగపూర్ ప్రభుత్వంతో సహా సంస్థలన్నీ కూడా వచ్చి మన అమరావతి రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే వీళ్ళ రాజధాని కట్టకూడదు. టెండర్లలో స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా తక్కువ కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ అప్పగించరు. పోటీలో ఉన్న కంపెనీ అంతకన్నా తక్కువ ధరకు మెరుగైన డిజైన్లతో మరో ప్రణాళిక సమర్పించి కాంట్రాక్ట్ దక్కించుకోవచ్చు. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్నిసార్లైనా కాంట్రాక్టును సవరించుకోవచ్చు. అయితే ఇది కంపెనీలకు లాభిస్తుందన్నది విపక్షాల వాదన. కాదు, ఏపీ అభివృద్ధికి లాభమని ప్రభుత్వం చెప్తోంది. మొత్తంగా ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ విధానంపై ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. సుచి లీక్స్ సౌత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. నెల రోజుల పాటు సినీ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ రేంజ్ లో ప్రకంపనలు రేపిన సుచి లీక్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటోంది సింగర్ సుచిత్ర. తన ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని చెప్పింది. అయితే ఇంత క్లారిటీ ఇచ్చిన సుచిత్ర వ్యవహారంపై మాత్రం అనుమానాలు వీడటం లేదు.
సుచి లీక్స్ తో సౌత్ ఇండస్ట్రీలో కలకలం రేపిన సింగర్ సుచిత్ర మళ్లీ వార్తల్లోకొచ్చారు. సుచి లీక్స్ తర్వాత పత్తా లేకుండా పోయిన సింగర్ ఇప్పుడు ఆ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సౌత్ సినిమా టాప్ సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలను విడుదల చేసి నానా రచ్చ చేసింది తాను కాదంటోంది సింగర్ సుచిత్ర. తన ట్విట్టర్ హ్యాక్ అయిందని చెప్తోంది. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి కొందరు తన పేరు మీద అసభ్యకరంగా పోస్టులు, వీడియోలు, ఫోటోలు పెట్టారని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది సుచిత్ర. సుచి లీక్స్ తో తనకు సంబంధం లేదని చెప్పింది. అంతేకాదు, తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయితే మరో అకౌంట్ పేరుతో ఎందుకు అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తారంటోంది. ఆ వ్యవహారం తనకు ఎంతో అవమానానికి గురి చేసిందంటూ చెప్పింది. ఆ సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందంటోంది. తన దగ్గర ఎవరి వీడియోలు, ఫోటోలు లేవని, సుచి లీక్స్ తో అసలు సంబంధం లేదంటూ చెప్తోంది. ఇప్పుడిప్పుడే మెంటల్ గా కోలుకుంటున్నానని, మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తానంటూ స్పష్టం చేసింది. వ్యవహారం మొత్తం సద్దుమణిగాక సింగర్ చెప్తున్న మాటలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు సుచిత్ర మెంటల్ కండిషన్ బాగుందా అన్న సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్తున్న సుచిత్ర పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే కంటే ముందు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయాలని సంస్థ మేనేజ్మెంట్ ను సంప్రదించినట్లు చెప్పింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసేలోపే తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఫిర్యాదు చేయలేదంది. అయితే ఈ స్టోరీ కొత్త కన్ఫ్యూజన్ కు కారణమవుతోంది. సుచిత్ర వ్యవహారం చూస్తుంటే సింగర్ కు మతి స్థిమితం ఇంకా సెట్ కాలేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సుచిత్ర చెప్తున్న దానికి సుచి లీక్స్ పేరుతో జరిగిన రచ్చకు ఏమాత్రం సంబంధం లేదు. మరోవైపు ఆమె మెంటల్ కండిషన్ పై ఇప్పటికీ అనుమానాలు తగ్గలేదు. సుచిత్ర మతి స్థిమితం సరిగ్గా లేదంటూ ఆమె భర్త గతంలోనే చెప్పాడు. ఈ మధ్య ఓ సెటైర్ వీడియో పెట్టడం కూడా సుచిత్ర మెంటల్ కండిషన్ పై అనుమానాలకు కారణమవుతోంది. సుచిత్ర మాత్రం కొత్తగా ట్విట్టర్ హ్యాకింగ్ గురైందంటూ చెప్పడం గందరగోళానికి కారణమవుతోంది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు పక్కపక్కనే ఉన్నట్లు అనిపించినా ఈ ఇద్దరివి భిన్న దారులు. కానీ ఓ ఎమ్మెల్యే, ఓ ఐఏఎస్ ఆఫీసర్ల దారులు మాత్రం ఒకటయ్యాయి. దారులే కాదుండయి, మనసులు కూడా ఏకమయ్యాయి. ఇంకేముంది, పెళ్లి బాజలు మోగించేందుకు రెడీ అయిపోయారు. కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శబరినాథన్, తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్య అయ్యర్ల లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈమె ఓ ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఇద్దరికీ జట్టు కుదిరింది. 6 నెలలుగా సాగుతున్న ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. కేరళలో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రజాక్షేత్రంలో బిజీగా ఉండే ఈ 2 పవర్ పర్సన్లు ప్రేమలో పడ్డం, ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోవడం అక్కడి ప్రజాప్రతినిధులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేరళ మాజీ స్పీకర్ కార్తికేయన్ తనయుడు శబరినాథన్, తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్య అయ్యర్ ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. త్వరలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శబరినాథనే ఫేస్బుక్ లో స్వయంగా ప్రకటించాడు. 2 కుటుంబాలు పెళ్లికి సై అనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు ఈ ప్రేమ జంట. అయితే పెళ్లి రోజు ఇంకా ఫిక్స్ కాకున్నా ఈ ఏడాది జూన్ చివర్లో వీరిద్దరి పెళ్లి ఉంటుందని 2 కుటుంబాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్యే, ఐఏఎస్ ఆఫీసర్ల పెళ్లి విషయం కేరళలోని జనాలనే కాదు, అటు పొలిటికల్, బ్యూరోక్రసీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 6 నెలల క్రితం కలుసుకున్న ఈ ఇద్దరు తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. శబరినాథన్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి కార్తికేయన్ చనిపోవడంతో అరవిక్కర నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అటు 2014 బ్యాచ్ కు చెందిన దివ్య అయ్యర్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ గానే కాదు, మంచి గాయని కూడా. అంతేకాదు, డాక్టర్ గా కూడా విధులు నిర్వర్తించారు. మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపున్న దివ్య అయ్యర్ కు కేరళలో మంచి పేరుంది. అయితే ఈ ఇద్దరి పెళ్లి సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. ఎమ్మెల్యేకు, ఐఏఎస్ కు పెళ్లన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ఏపీ వార్తలను నేను, ఇక తెలంగాణ వార్తలను నేత్ర మీకు అందిస్తారు. ముందుగా ఏపీ దినపత్రికల విషయానికి వస్తే ఈనాడు దినపత్రికలో ప్రధాన శీర్షిక వ్యాపారి దయ రైతు ప్రాప్తం అనే శీర్షికతో ఈనాడు దినపత్రిక వార్తను ప్రచురించింది. ఇక్కడ
మిర్చి రైతుకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఒక పట్టా కూడా వివరించింది. 2016 నుంచి 2017 మే వరకు ధరలు ఎలా క్రమంగా తగ్గుతూ వచ్చాయనేది క్లియర్గా చూపిస్తూ ఈ ప్రధాన శీర్షికను ప్రచురించింది. ఎక్కడ మిర్చి రైతు పంట పండించినా ఇక్కడ గుంటూరు మిర్చి యార్డ్లోనే అమ్ముకోవాలి, అక్కడికి వచ్చిన వారికే మద్దతు ధర ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అది వారికి వ్యాపారులకు అడ్వాంటేజ్గా మారిందని, రైతులకు మాత్రం అక్కడ నరకం కనిపిస్తోందంటూ ప్రధాన వార్తను ఈనాడు దినపత్రిక ప్రచురించింది. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో మనకు కనిపిస్తోంది కేదార్నాథ్లో మోదీ తొలి పూజకు సంబంధించిన ఒక వార్త మనకి చిన్నగా కనిపిస్తోంది. తొలిసారిగా ఇలాగా ప్రధానమంత్రి లోపల పూజ చేయడం ఇలా తొలిసారి జరిగిందంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక ఒక పక్క మనకి మిర్చి రైతులకు ధరలు పడిపోతుంటే ఇక్కడ దారుణంగా పీజీ వైద్య ఫీజులు పెరిగిపోతున్న వార్తను కూడా మనకి ఈనాడు దినపత్రిక ప్రచురించింది. ఏ కేటగిరీకి ఏడాదికి ఏకంగా 6 లక్షలకు పైమాటే ఉండడం, బి కేటగిరీకి 24 లక్షల పైమాటే ఉండడం, అది పాత ఫీజుకి కొత్త ఫీజుకి ఉన్న డిఫరెన్స్ ను చూపిస్తూ ఒక వార్తను ప్రచురించింది. ఇక 15,000 కోట్లు ఇవ్వండి అంటూ ఒక హెడ్లైన్ తో మరొక వార్తను ప్రచురించింది. ఇక్కడ పాత విదేశీ అప్పుల్ని మీ ఖాతాలో వేసుకోండి, కానీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇప్పటి వరకు ఆర్థిక సాయంలో ఇంకా ఆంధ్రకు సరైన న్యాయం జరగలేదంటూ ఒక సారాంశం వచ్చే విధంగా 15,000 కోట్లు ఇవ్వండి అనే ఒక హెడ్లైన్ తోటి వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ప్రధాన వార్త ఇంకెన్నాళ్ళు అనే ఒక హెడ్లైన్ తో కనిపిస్తోంది. 2 ఏళ్లైనా సరే హోదాతో ఇంకా లాభం ఎంతో అనేది తేల్చలేదు, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోంది, ఎన్నో కోట్లు ఇస్తా ఉన్నది ఇప్పటికీ కొన్ని వేలతో ఆగిపోయింది అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు నాయుడు అదేవిధంగా సుజనా చౌదరి భేటీకి సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక పెట్టుబడుల వేటలో తొలి అడుగు పడిందంటూ మేధా టవర్స్ లో 7 ఐటీ కంపెనీలకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్ ఒక ఫోటోని చిత్రిస్తూ ఐటీ కంపెనీల ద్వారా విజయవాడకి ఎలాంటి లాభం చేకూరుతుంది, ఆంధ్రప్రదేశ్ కు ఐటీ కంపెనీ కళ వచ్చిందంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇక కె విశ్వనాథన్ కి వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించి చిన్నగా ఒక కవిత రూపంలో కూడా వెండి తెరను మహర్షి కళా తపస్వి అంటూ ఒక వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ సాక్షి దినపత్రికలో సింగపూర్ తో చంద్రబాబు బంధం అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సాక్షి దినపత్రిక ప్రచురించింది. స్విస్ ఛాలెంజ్ వదలరు, ఎందుకంటే 1,000 కోట్ల బాటాల కోసమే కేవలం ఈ సింగపూర్ బాట పట్టారంటూ, రాజధాని స్టార్టప్ లో బాబు అనుకో భారీ స్కెచ్ వేసిందంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. ఇక మిర్చి రైతుకు కేంద్రం మద్దతుకు సంబంధించి దానిపైన ఒక చిన్న వార్త కనిపిస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కు సంబంధించి క్వింటాల్ కు 5,000 రూపాయలు, ఓవర్ హెడ్ ఛార్జీల కింద 1,250 రూపాయలు కేంద్రం ఎలాంటి మద్దతు ప్రకటిస్తుందనే దానిపై ఒక వార్తను ప్రచురించింది. అదేవిధంగా కె విశ్వనాథన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించి కూడా మరొక వార్తను ప్రచురించింది. విశ్వనాథుడికి పురస్కారం అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇది ఏపీలో ప్రధానంగా కనిపిస్తున్న ఏపీ దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో నమస్తే తెలంగాణ దినపత్రికను ఒకసారి చూసినట్టయితే ఉద్యోగాల జాతర అంటూ ప్రధానంగా మనకు హెడ్లైన్ కనిపిస్తోంది. ఇక నిరుద్యోగులకు ఇది శుభవార్తగానే చెప్పొచ్చు. రాష్ట్రంలో 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 15 రోజుల్లో డిఎస్సి ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఇక కొలువుల జాతర ముమ్మరంగా కొనసాగుతోందనే చెప్పాలి. నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిఎస్సికి 15 రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తో పాటు ఒక వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్తగా ప్రభుత్వ స్కూళ్ల హవా అంటూ ఇంకొక వార్తను మనం చూస్తున్నాం. నిన్న ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేశారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎస్సి ఫలితాల్లో 84.15% ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక మామూలుగానే ప్రతిసారి లాగానే ఫలితాల్లో బాలికలదే మళ్లీ పైచేయి అయింది. ఇక మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది. ప్రైవేట్ కి ధీటుగా ఈసారి గురుకులాలు కూడా పోటీ పడ్డాయి. దీనికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మిర్చికి 5,000 మద్దతు అని మరో వార్తను మనం చూస్తున్నాం. ఫలించిన టీఆర్ఎస్ ఎంపీల కృషి. అడిగింది 7,000, కేంద్రం ఇచ్చింది 5,000, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే ఇక కొనుగోళ్లు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అదేవిధంగా సింగూరు ధాన్యపు సిరులు అని ఇంకొక న్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం సింగూరు ప్రాజెక్టు కింద పండిన వరి పంటను మంత్రి పరిశీలిస్తున్నారు హరీష్ రావు. దానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఇక నవ తెలంగాణ విషయానికి వద్దాం. నవ తెలంగాణలో బాలికల హవా అంటూ మనకు ప్రధానంగా వార్త కనిపిస్తోంది. ఎస్ఎస్సి ఫలితాలు నిన్న విడుదల చేశారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈ ఫలితాలకు సంబంధించిన డీటెయిల్స్ తోటి ఇక్కడ వార్త కనిపిస్తోంది. మరి ఇంకొక వార్తను మనం చూస్తున్నాం. క్వింటాల్ మిర్చికి 5,000 రూపాయలు అంటూ ఇంకొక వార్తను మనం చూస్తున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన ప్రకటనకు సంబంధించిన వివరాలతో ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించిన న్యూస్ కూడా మనం చూస్తున్నాం. కళా తపస్వి కె విశ్వనాథ్ కు అవార్డు వరించింది. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ని కూడా ఇక్కడ ప్రధానంగా నవ తెలంగాణ ఇచ్చింది. ఇవి తెలంగాణ దినపత్రికల్లో ఉన్న వార్తలు.